నువ్వు ప్రార్థన చేస్తే విడుదల. ఆమె ఈ తెల్లవారితో దేవాదులు మాట్లాడుతుంది 13th మే. ఈ యొక్క 13th మేలో ప్రార్థన చేస్తుండగా అద్భుతకారం నీ కుటుంబం, నీ జీవితం, నీ వంశావళి, మన కుటుంబంలో, మన ప్రాంతంలో, అన్ని చోట్ల నీ ప్రార్థన బట్టి అందరికీ దేవాదులు కార్యం చేయడానికి కూడా సిద్ధం. ఎందుకంటే నువ్వు అందరి గురించి ప్రార్థన చేస్తున్నా. భయపడద్దు సహోదరి. ప్రతి కుటుంబంలో దేవాది శాంతి సమాధానంతో నింపుతున్న, ప్రతి గాయం తొలగించి, ప్రతి శోధన, ప్రతి ఒక్క బాధ బంధకాలు తొలగించి దేవుడే నీకు న్యాయకర్త. హల్లెలూయా. భయపడుతున్న భయాలన్నీ దేవా థ్యాంక్ యూ జీసస్ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్ యూ జీసస్. తెల్లవారితో నాతో మాట్లాడుతున్నందుకు దేవా మీకే స్తోత్రం. నేను మాట్లాడుతున్న ఆశ్చర్య అద్భుత కార్యం చేసేది జీవం గల దేవాదుడు ఆయన నీ ప్రార్థన వింటున్నా. త్వరపెట్టి నీ చేతులు అద్భుతాలు చేస్తారు. అన్ని మార్గాల ద్వారా తెరవబడింది. కుటుంబాలకు ఏదైతే చిక్కుముడులతో ఉన్నారో ఆ చిక్కుముడులు బంధకాలు సమస్తం దేవాదుడు తెరిచి నీ నా మన చేతుల కుటుంబంలో దేవాదుడు కార్యం జరిగించను గాక. అపజయాలు సమస్తం తొలగిపోయి దేవుని ఆత్మతో దేవాదుడు నీకు జయమిచ్చును గాక. నీ ప్రార్థనకు ఆన్సర్ దేవాదిస్తున్నా. నువ్వు మాట్లాడుతున్న మాట ప్రతిదికి విలువ దేవుని దగ్గరే. ఈజ్ ఎ గ్రేట్ గాడ్. ఆయన ఎప్పుడు విడిచిపెట్టరు. ఆయన గొప్ప తండ్రి, ఆయన గొప్ప శక్తిమంతుడు. ఆయన నీ ప్రార్థన వినే దేవాదుడు. చప్పట్లు కొట్టవు అంత మంచి దేవాదుడు. నీ ఇంట్లో మనుషులు కూడా నీ మాట వినడం కానీ దేవాదుడు నీ మాట వింటారు. నీతో మాట్లాడుతున్న మాటలన్నీ కార్యం చేసి నీకు ఇచ్చేస్తారు. ఎంత గొప్ప దేవాదుడు అంటే గొప్ప తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఉన్నంతకాలం నీ తండ్రి నీతోనే ఉంటారు. నీవు భయపడే పరిస్థితి ఏమొచ్చినా దాన్ని ధీటుగా దేవద నీ జ్ఞానం ఇస్తే ప్రార్థనిస్తే దాని నుంచి విడిపించి శాతాన్ని ఎంత ఎత్తుకొస్తే దానికన్నా పైకి లేవనెత్తేది దేవాదుడు. నీ పక్షాన ఖాయం చేసే దేవాదుడు. ఏమే భయపడుతున్న భయాలన్నీ పక్కన విడిచిపెట్టి దేవానికి స్తోత్రం. నా కుటుంబం, నా జీవితం, నా వంశాలు, నా కుటుంబంలో నాకు కావాల్సిన ప్రతి అక్కర్ల అవసరంతో నేను చూడాలి. విడుదల చేస్తున్నందుకు ఈ యొక్క నన్ను విడుదల ప్రార్థన నన్ను డెలివరీ చేస్తూ నా కుటుంబాన్ని డెలివరీ ఇస్తూ ప్రతి ఒక్క కుటుంబాల బంధకాలన్నీ ఊడిపోతున్నాయి. నీ ఒక్క కుటుంబం కాదు, ప్రపంచ దేశంలో ఉన్న కుటుంబాలు కూడా ఇలాంటి వాళ్ళు కూడా విడుదల చేయి దేవాదుడు. వాళ్ళు విడిపిస్తూ విడుదల ఇస్తూ నిన్ను విడిపిస్తుంటారు. చూడండి, స్వార్థ ప్రార్థన కాదు, దేవాదుడు ఇలాంటి ఆత్మలు చూస్తూ ఉంటారు. దేవుని కార్యములు గొప్పగా ఉంటుంది. దేవునికి మహిమ గొప్పగా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. బ్లెస్సెడ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో దేవాదుడు జవాబిచ్చారు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. కుటుంబాలు విడుదల అవుతుంది. ఆమె వివాహాలు జరుగుతుంది, ఉద్యోగాలు దొరుకుతుంది, సెటిల్మెంట్ జరుగుతుంది. మీ బిడ్డలు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ వెళ్తున్నా వాళ్ళ జీవితంలో దేవాదుడు కార్యం చేస్తారు. ఎర్నింగ్లో దేవాదుడు మీ బిడ్డకి ముందు పడతారు. కొనడంలో, అమ్మడంలో ఏదైతే వస్తువులు మిగిలిపోయినా అవన్నీ మీరు తీర్చబోతున్నారు, చేయబోతున్నారు. మీ ద్వారా దేవాదుడు చేయిస్తారు. మీరు చేయలేకపోతే మీ బిడ్డల ద్వారా మీకు సంతోషం, సమాధాన వాతావరణం వస్తారు. మీ బిడ్డల ద్వారా మీ కుటుంబాలు బాగు చేస్తారు. ఆమె నువ్వే సామర్థ్య బలం తెచ్చుకుంటావు. దేవాది నీలో పెట్టి నువ్వు ఇల్లు కొంటావు, కారు కొంటావు, అన్నీ కొంటావు. అంత సామర్థ్య బలం దేవాది నీకు ఇచ్చును కాక. నీ తలంపులు ఏమి చేసుకోలేదు అవన్నీ జరుగును కాక. నీ భూమి పంటలో, నీ ఇంటిలో, నీ వాతావరణంలో సమస్తం సమృద్ధి ఆమెను కలుగును కాక. గెత్సేమన్న తోట వల్ల నీ ఇల్లు ఉండను కాక. దేవునికి స్తోత్రం. దేవాదుడు ఏమైతే అద్భుతాలు ఇచ్చారో, అథారిటీ ఇచ్చారో నీ ఇంటికి కలుగును గాక, నీకే కలుగును గాక. ఇంటికి కాదు, నువ్వు మాట్లాడితే నీ ఇంటికి వస్తుంది. నువ్వు మాట్లాడిపోతే రాదు. ఏదైనా మాట్లాడితేనే దేవాదుడు విడిపిస్తారు. ఆమె నాకు ఇది కావాలి, వివాహం కావాలి, ఉద్యోగం కావాలి, సెటిల్మెంట్ కావాలి, బిజినెస్ నడవాలి, అప్పులు తీరాలి. నువ్వు మాట్లాడి ఇస్తున్నందుకు నేను నమ్ముతున్నా. ఆమె నేను బిడ్డలు కనబోతున్నా. నా కనని గర్భంలో జీవం ఉన్నది నేను కంటున్నా. నా బిడ్డను చక్కన పెట్టుకొని ఉన్నా. నా బిడ్డలో అద్భుత కార్యం చూస్తున్నా. నేను చూస్తున్నది నా దేవాదుడు ఇస్తున్నారు. నా పొట్టలో జీవం ఉన్నది. బిడ్డల లోపల ఉన్న వాళ్ళ ఆత్మతో నింపబడతారు. నీ చక్కలో ఉన్న బిడ్డలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు. కుటుంబంతో పరిశుద్ధాత్మతో నింపబడతాం. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. ఆమేన్.